హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మన ఛానల్లో బేబీ యొక్క క్యూట్ మూమెంట్స్, అలాగే ఫన్నీయెస్ట్ మూమెంట్స్, అలాగే క్రేజియస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక త్వరగా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ కూడా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే హ్యాష్టీ పాప ఎలా ప్లే చేస్తుంది ఏంటి, అలాగే తను ఏ విధంగా సౌండ్స్కి రియాక్ట్ అవుతుంది, తర్వాత తన యాక్టివ్నెస్ ఎంతవరకు ఉంది ఏంటి అనే విషయం అనమాట. నార్మల్గా అయితే మనము ప్రతి చిన్న పిల్లలు కూడా ఎవరింట్లోనైనా సరే ఆడుకుంటూ ఉంటారు కదండి. అలాగనే ఇది కూడా అనమాట. హ్యాష్టీ పాప కూడా ఆడుకుంటుందన్నమాట. దాన్ని మేము వీడియో తీసేసామండి. వీడియో ఎందుకు తీసామంటే తను ఎలా ఆడుకుంటుంది ఏంటి అనే విషయము పెద్ద అయ్యాక తనకు గుర్తుండదు, అలాగనే తనకు తెలియదు కదా ఎలా ఆడుకున్నానో ఏంటి అనే విషయము. ఎవరైనా చిన్నపిల్లలను చూస్తే అప్పుడు మమ్మీ నేను అలా ఆడుకున్నానా, మమ్మీ నేను ఇలా ఆడుకున్నానా, ఈ పాపలాగా ఉన్నానా లేదా అని అంటే మనమైతే ఏం చెప్పలేం కదండి. అలానే ఉన్నామని అనేసి అంటాము. అంతకు మించి ఇంకేం అనమాట. ఎందుకంటే మన పిల్లల్ని మనము సాటిస్ఫై చేయాలి కాబట్టి. వాళ్ళు అంటే ఓహో నేను ఇలా ఉన్నాను, ఈ పాపలాగా ఉన్నాను అనేసి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు కదా. వాళ్ళని తృప్తిపరచడానికి మనము అలాగ వాళ్ళకి ఆన్సర్ చేస్తాం కదండి. అలా కాకుండా ఇలాగ వీడియోస్ తీసి మనం కనుక ఒక ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద కనుక మనము ఎవ్రీ మూమెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న మూమెంట్ ఏది మిస్ అవ్వకుండా మనం ఈ విధంగా కనుక వీడియో తీసి పెట్టుకొని ఛానల్లో పోస్ట్ చేసినా, లేదంటే వీడియోస్ సేవ్ చేసి పెట్టుకున్నా సరే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయము తెలుస్తుంది అన్నమాట వాళ్ళకు కూడా. అప్పుడు వాళ్ళు నేను ఇలా ఉన్నాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఏది ఏమైనా మన పిల్లలు హ్యాపీగా ఉండటమే మనకు కావాలి కదండి. అందుకనేసి నేనైతే ఈ విధంగా వీడియో తీసి పోస్ట్ చేశాను అనమాట మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అంత యూజ్ఫుల్ వీడియో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బేబీని చూపించి ఇంకో బేబీని ఆడుకోమన్నా సరే తనకైతే ఏం తెలియదు కదండి. ఈ ఏజ్లో వచ్చేసి ఇప్పుడైతే హ్యాష్టీ పాపకి 3 months అనమాట. ఈ 3 months బేబీ వీడియో ఇంకో 3 months బేబీకి చూపించినా సరే తనైతే ఆడుకోలేదు కదండి. ఇలా ఆడుకోవాలి కదనే విషయం తనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇది కేవలం హ్యాష్టీ పాప కోసం మాత్రమే తీసిన వీడియో అనమాట. ఇది మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీంట్లో బలవంతం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక హ్యాష్టీ పాపని ఎంతగా బ్లెస్ చేస్తున్నారు ఏంటి అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు హ్యాష్టీ పాప వస్తుంది అనమాట. మీరు ఎంతగా బ్లెస్ చేస్తే అంతగా హ్యాష్టీ పాప ఎంకరేజ్ అయ్యేసి ఖచ్చితంగా మిమ్మల్ని ముద్దు వీడియోలతో ముందుగా అలరిస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ వీడియో అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. బలవంతం ఏమీ లేదు. ఇది అంత యూస్ఫుల్ కాదని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైనా బేబీ ఎలా ఆడుకుంటుంది ఏంటి అనే విషయం తెలియాలి అని అంటే ఈ వీడియోని చూస్తే కొంచెం ఆనందంగా ఉంటారనేసి నేనైతే ఈ విధంగా పోస్ట్ చేశానమాట. ఇందులో అయితే ఏ స్వార్థం లేదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.